నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించిన సిఎల్పి నేత భట్టి విక్రమార్క. భావోద్వేగాలతోనే కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారని వెల్లడి. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఇనగాల వెంకటరామరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తే గనుక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ. మహబూబాబాద్ జిల్లాలో మహిళా దొంగల హల్చల్. 20,000 చీరలు మాయం చేసిన కిలాడీలు. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఆమె కలిశారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి చాలా ఇష్టమని భట్టి విక్రమార్క చెప్పారు. అటు వైఎస్ కుటుంబం సైతం కాంగ్రెస్కు విధేయంగానే ఉందని తెలిపారు. భావోద్వేగాలతోనే కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారన్నారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చూడాలన్నదే రాజశేఖర రెడ్డి లక్ష్యమని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అభివృద్ధి కోసమే తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిందని చెప్పారు. బీఆర్ఎస్కు బీజేపీ బీ టీం అని విమర్శించారు. తెలంగాణలో బీఆర్ఎస్ అధికారం కోల్పోతుందన్నారు. ఒక బీఆర్ఎస్ వల్ల ఒరిగేదేమీ లేదని భట్టి విక్రమార్క ఎద్దేవా చేశారు. స్వామివారి ఆశీస్సులు ఉండాలని, వారంటే అందరికీ ప్రీతిపాత్రులైనటువంటి దైవం, అందరి యోగక్షేమాలు చూసేటువంటి దైవం. మా రాష్ట్రం బాగుండాలని, సుభిక్షంగా ఉండాలని, ఇరు తెలుగు రాష్ట్రాలు బాగుండాలని, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి మానవ కోటి మంచి శాంతి సౌభాగ్యాలతో ఉండేటట్టుగా ఆశీర్వదించాలని వారు కోరుకుంటున్నారు. అట్లాగే మా రాష్ట్రంలో కూడా పెద్ద ఎత్తున కొన్ని వేల మందితో పాదయాత్ర చేయటం, లక్షల మందితో బహిరంగ సభలు జరగటం, ఇవన్నీ అయిన తర్వాత 3.5 నెలలు, దాదాపు 4 మాసాలు నాతో పాటు ఆ టెంట్లో పడుకున్నటువంటి వాళ్ళు, ఉన్నటువంటి వాళ్ళు, నడిచినటువంటి వాళ్ళు, వాళ్ళందరితో కలిసి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోవాలని మేము అప్పుడే అనుకున్నాం. వారి ఆశీస్సులతో విజయవంతంగా పాదయాత్ర చేయటం జరిగింది. అందుకే వారికి ఒకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు వారు చెప్పి వారి ఆశీస్సులు తీసుకుని వెళ్ళాలని రావడం. షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ ఆనాటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కూతురు. రాజశేఖర రెడ్డి గారి కుటుంబం అంటే కాంగ్రెస్ పార్టీకి ఇష్టమైనటువంటి కుటుంబం. వారు సాక్షాత్తు నేరుగా రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారిని కలిశారని మనం చూస్తూ ఉన్నాం, వింటాం. మా అధినాయకురాలు, నాయకుడు వారు కలిసి మళ్ళీ తిరిగి పాత ఇంటికంటే కొద్దిగా భావోద్రేకాల వల్ల కొద్ది రోజులు దూరం ఉన్నారు, కానీ తిరిగి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో సొంత ఇంట్లోకి వచ్చినట్టుగానే అందరు భావిస్తున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మంచి మెజార్టీతో గెలవబోతున్నారు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు, ప్రజాప్రభుత్వాన్ని అందిస్తారు. ప్రజల ముందుకు ఎలా పోతున్నారు? ప్రజల దగ్గరికి తెలంగాణ ప్రజలు బాగా అభివృద్ధి చెందాలని, అక్కడ ఉన్నటువంటి సంపద వనరులు ప్రజలకు చెందేటట్టుగా ప్రత్యేక రాష్ట్రం ఇస్తే బాగా అభివృద్ధి చెందుతారని ఆశతో తెలంగాణ కోసం ప్రజలు కొట్లాడారు. అట్లాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది కూడా దానికోసం. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్రావు మీసం మేలేయగా మరో నేత ఇనగాల వెంకటరామరెడ్డి తొడగొట్టడం, ఇరు వర్గాల కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు వెరసి హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత నెలకొంది. మండలం అగ్రం పహాడ్లోని జరిగిన సమావేశానికి పార్టీ వరంగల్ పార్లమెంటు ఇన్ఛార్జ్ రవీంద్ర ఉత్తమావు దల్పి హాజరయ్యారు. సమావేశం ప్రారంభం కాగానే మాజీ ఎమ్మెల్సీ కొండ, పరకాల నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇనగాల వెంకటరామరెడ్డి వర్గీయులు పోటాపోటీ నినాదాలు చేశారు. పీసీసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ శోభారాన్ని కలగజేసుకుని వ్యక్తిగత నినాదాలు చేయొద్దని, పార్టీ నినాదాలు జాతీయ నేతల నినాదాలు చేయాలని చెప్పినా ఫలితం కనిపించలేదు. నినాదాలు చేస్తే పంపిస్తామని చెప్పినా కార్యకర్తలు శాంతించలేదు. దీంతో మధ్యలోనే దల్వి కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడి వెళ్ళిపోయారు.
టీడీపీ అధిష్టానం నాకు టికెట్ ఇస్తే గెలిచి చంద్రబాబుకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తానని కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. సత్తెనపల్లి నుంచి పోటీ చేయడానికి ఒక కారణం ఉందని వెల్లడించారు. ఎన్నికలు డిక్లేర్ అయ్యాక కారణం వెల్లడిస్తానని వివరించారు. సత్తెనపల్లి నాకు కొత్తేం కాదని, గతంలో నేను ఎమ్మెల్యే మంత్రిగా పనిచేసిన పెదకూరపాడు నియోజకవర్గంలో సగభాగమే సత్తెనపల్లి అన్నారు. పెదకూరపాడు అభివృద్ధి చేసినట్లే సత్తెనపల్లిను అభివృద్ధి చేస్తా అనేది నమ్మాలని సత్తెనపల్లి వారిని కోరుతున్నానని చెప్పారు. తెలియజేస్తూ మరొక్కసారి మన యువ కిషోరం లోకేష్ గారి శక్తి ప్రసాదించాలని, ఇంకా మిగిలిన 200 రోజులు కూడా ఏ రకంగా అయితే ఈ రోజున ఉత్సాహపరుచు జరుపుతున్నటువంటి పాదయాత్ర ఇంకా ఉత్సాహవంతంగా జరగాలని, ఈ అరాచక పాలనకి చరమ గీతం పాడటానికి లోకేష్ గారి పాదయాత్రే మూల కారణం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ పాదయాత్రలో పార్టిసిపేట్ చేసినటువంటి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పాదయాత్ర మొదలుపెట్టి 200 రోజులు పూర్తి చేసుకునే సందర్భంగా వారికి సంఘీభావం తెలియజేస్తూ ఈరోజు సత్తెనపల్లి నియోజకవర్గంలో మనమందరం కూడా పాదయాత్ర చేసినటువంటి పరిస్థితి. లోకేష్ గారి పాదయాత్ర మొదలుపెట్టే రోజున ఆయన పాదయాత్ర ఏం చేస్తాడు, 4 అడుగులేసి చతికిలు పెడతాడు అని అనేక రకాలైనటువంటి కామెంట్స్ లోకేష్ గారి మీద చేసినటువంటి మాట మనం అందరం కూడా మర్చిపోలేనటువంటి. కానీ ఇవాళ వారందరి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతని చైతన్యవంతం చేస్తూ ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠాని. వరంగల్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలోని బట్టల దుకాణంలో నానో ఫ్యాషన్స్లో మహిళా కిలాడీలు చేతివాటం చూపెట్టారు. కొనుగోలు కోసం వచ్చిన 5 మహిళలు షాపుదారుని కళ్ళుగప్పి 20,000 చీరలు మాయం చేసిన సంఘటన హల్చల్ సృష్టించింది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండల కేంద్రంలో సంత జనాలతో రద్దీగా ఉంటుంది. ఇది గమనించిన 5 మహిళా దొంగలు షాపులోకి వెళ్లి ఒకరు షాపుదారుని బట్టలు చూపించమని మాటల్లో పెట్టి మిగతా దొంగలు విలువైన బట్టలను దాచుకున్నారు. షాపు యజమానికి 2 షాపులు ఉన్నాయి. అయితే రెండో షాపులో సీసీ కెమెరా దృశ్యాలు గమనించిన నానో ఫ్యాషన్ యజమాని పవన్ అక్కడ చేరుకొని మహిళా దొంగలను దేహశుద్ధి చేస్తున్న క్రమంలో 3 పరారయ్యారు. 2 పోలీసులకు అప్పగించారు. గత కొంతకాలంగా మండల కేంద్రాన్ని ఎంచుకొని అంగడి రోజు కిరాణా షాపులో చొరబడి నూనె డబ్బాలు, సబ్బులు, సరుపులు సైతం తదితర వస్తువులు దోచుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకొని పరిశీలించి 2 అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. మాటలు రాకూడదు, ఎక్కాలి ఇప్పుడు ఎక్కితే బరాబర్ ఇప్పుడు కనిపించదు. ఇంకో కెమెరా ఏదో కొంచెం ఏం కనిపించదు అంతేనా? ఇంకో కెమెరా బయట కెమెరా కదా. అలా నూపుతాను చూడ రోజు తిన్నటం దాంట్లో
వాళ్ళు బట్టలు చూపెడతా ఉంటారు. కలర్స్ వేసిన అబ్బాయికి నచ్చట్లేదు. చూసిన వినయనా నాకు నేర్చుకున్నది. అయితే ఇప్పుడు గమనించుకోండి. బయట మాట ఉన్నాయి కానీ అది వచ్చింది కాబట్టి బైక్ బయట రాకేష్ అన్నది ఏమన్నా జవాబు ఇప్పుడు వేసుకోవద్దు. టీటీడీ ఈవో శ్రీ ఏవి ధర్మారెడ్డి తిరుమల శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్ అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. శ్రీహరి ఆలయంలోని బంగారు వాకిలి చెంత జేఈఓ సదాభార్గవి వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈవో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేశారు. అనంతరం జేఈఓ శ్రీవారి తీర్థ ప్రసాదాలు చిత్రపటాన్ని అందించారు. భగవాన్ శ్రీ శ్రీనివాస పరదైవతన్నః శ్రీ శ్రీనివాస కులదైవతన్నః శ్రీ శ్రీనివాస పరమాగతిర్నః వక్రాగ్రే భాగ్యలక్ష్మీ కరదలకమలే సర్వదా దానలక్ష్మీ దోత్పన్నే వీరలక్ష్మీ హృదయ సరసితే భూతకారుణ్యలక్ష్మీ ఖడ్గాగ్రే శౌర్యలక్ష్మీ నిఖిలగుణగణాడంబరే కీర్తిలక్ష్మీ సర్వాంగే సౌమ్యలక్ష్మీ భజతు విజయతాం సర్వసామ్రాజ్యలక్ష్మీ శివస్య ధాన్యం పశుం బహుపుత్రలాభం శతసంవత్సరం దీర్ఘాయుః శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం లక్ష్మీ ప్రసన్న వెంకటేశ్వర ప్రసాద సిద్ధిరస్తు సకల కళ్యాణ సమృద్ధిరస్తు. సత్యసాయి జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ పట్టణంలోని తన వ్యక్తిగత కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం ప్రజల్ని నిలువునా దోచేస్తుందని మండిపడ్డారు. గత 4 సంవత్సరాల్లో 15,000 కోట్ల నుంచి 20,000 కోట్లు దాకా ఇసుక దోపిడీ చేశారని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన తీరు మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి తెప్తారని అన్నారు. ఈరోజు ఏదైతే ఇరిగేషన్ డిఈ గారు ఈరోజు ప్రాధాన్యతంగా చిప్లి రిజర్వాయర్లో ఎన్నో దశాబ్దాలుగా ఈ వర్క్ పెండింగ్ ఉన్న ఇది 2004లో దివంగత రాజశేఖర్ గారు ఉన్నప్పుడు శాంక్షన్ అయింది. కొన్ని
కారణాల వల్ల ఆయన అకాల మరణము రకరకాల సమస్యలు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగనన్న ముఖ్యమంత్రి కావడం, మళ్ళీ కరోనా మహమ్మారి వచ్చి అనేక రకాల ఇబ్బందులతో ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అలాగే ఎంపీ మిథున్ రెడ్డి అన్న గారు, పెద్దిరెడ్డి రామచంద్ర గారు ఈరోజు టాప్ ప్రయారిటీ కింద దీనికి వర్క్ చేయమని చెప్పి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఇది 3 నెలల లోపల పూర్తిగా పని చేయమని చెప్పి కూడా ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి గారి తరఫు నుంచి ఎంపీ గారి తరఫు నుంచి వచ్చినాయి. కాబట్టి ఈరోజు ఈ పని ప్రారంభించడానికి అందరు డిపార్ట్మెంట్ వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ వచ్చారు. ముఖ్యంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ వర్క్ ముందుకు పోయి తీసుకొని ఏదైతే ప్రజలకు మంచి జరిగేది డ్రింకింగ్ వాటర్ మదనపల్లికి నీళ్ళ సమస్య లేకుండా 40 MCFT వాటర్తో ఈరోజు కన్స్ట్రక్ట్ చేసి ప్రొక్యూర్ చేసే వాటర్ కూడా చేసే కారణాలు ముందుకు పోతాయని చెప్పి తెలుసుకుంటూ నేను ఈ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మంత్రి విశ్వరూప్ కుమారుడు శ్రీకాంత్కు నిరసన సెగ తగిలింది. అమలాపురం మండలం కామనగరువులో ఆయనపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కామనగరువుకు శ్రీకాంత్ వచ్చారు. దీంతో మీ ఇంటి దహనంపై కేసులు పెట్టించి ఎందుకొచ్చారు అంటూ విశ్వరూప్ కుమారుడిని స్థానికులు నిలదీశారు. అమలాపురం అల్లర్లలో అన్యాయంగా ఇరికించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 3 నెలలు జైలులో పెట్టించి ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని గ్రామంలో పర్యటిస్తారని ఎదురు తిరిగారు. ఇంటి దహనంతో తమకేం సంబంధం లేదంటూ నిలదీశారు. స్థానికుల ఆగ్రహంతో విశ్వరూప్ కుమారుడిని అధికారులు పక్కకు తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి శాచ్యురేషన్ పద్ధతిలో పింఛన్ అందజేస్తున్నట్లు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ వడ్డెర కాలనీ కమ్యూనిటీ హాల్ నందు నూతన పింఛన్ల పంపిణీ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. కొత్త పింఛన్లు అవ్వాతాతల ముఖాల్లో వెలుగులు నింపాయని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. 1వ తారీఖు వచ్చింది అని అంటే రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండగ కార్యక్రమం నడుస్తుంది. దాదాపుగా 64 లక్షల చిల్లర పెన్షన్లు, 15,000 సచివాలయాలు, 1,700 చిల్లర కోట్ల రూపాయలు
ఇవన్నీ కూడా ప్రతి నెల 1వ తారీఖున అందరికీ ఇంటికి వెళ్ళి ఒక నూతనమైనటువంటి రెవల్యూషనరీగా ఇంటికి వెళ్ళి అందరికీ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం. మొత్తం చూస్తే 26,118 పెన్షన్ని ఈరోజు బట్టువాట చేస్తారు. మామూలు విషయం కాదు ఇది. ప్రతి నెల కూడా 7,30,00,000 రూపాయలు ప్రతి మాసము 1వ తారీఖున విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో నిధులు పంపిణీ జరుగుతాం. నీ ప్రభుత్వము నువ్వు తల కింద తపస్సు చేసినా కూడా ఇలాంటి పనులు చేయవు. ఇలాంటి ఆలోచనలు మోసం చేద్దామా, దగా చేద్దామా, పొత్తులు పెట్టుకుందామా, లేకపోతే ఢిల్లీ వెళ్ళి బీజేపీ లేకపోతే జనసేన వీళ్ళ వెనకాల పడదామా, సింగిల్గా పోటీ చేసేటటువంటి సత్తా నీకు నీ పార్టీకి లేదు అని స్పష్టమైపోయింది. ఒక సుపరిపాలన, మంచి పరిపాలన, పేదల గురించి, పేదల యొక్క పేదరికాన్ని పోగొట్టడం గురించి ఆలోచన చేసేటటువంటి బుర్ర నీకు లేదు. కాబట్టి ఖచ్చితంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పండుగ జరుగుతుంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ముగిశాయి. 3 రోజుల పాటు ఘనంగా అమ్మవారి పవిత్రోత్సవాలు కొనసాగాయి. ఏడాదిలో తెలిసి తెలియక చేసిన తప్పిదాలకు ప్రాయశ్చిత్తంగా అమ్మవారి పవిత్రోత్సవాలు నిర్వహించామని దుర్గగుడి ఈవో భ్రమరామ తెలిపారు. మరోవైపు విజయవాడ ఇంద్రకీలాద్రి శ్రావణ శోభతో అలరారుతోంది. శ్రావణ మాసం కావడంతో అమ్మవారి దర్శనానికి రాష్ట్రం నలుమూలల నుండి భక్తులు విశేష సంఖ్యలో తరలివచ్చారు. వేకువజాము నుండి ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. దేవస్థాన ఈవో భ్రమరాంబ, చైర్మన్ కర్నాటి రాంబాబు నేతృత్వంలో భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశారు. వారికి త్వరితగతిన దర్శనం అయ్యేలా చర్యలు తీసుకున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీలో చేరడాన్ని స్వాగతించిన సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. భావోద్వేగాలతోనే కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నారని వెల్లడి. పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో ఉద్రిక్తత. మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, ఇనగాల వెంకటరామరెడ్డి వర్గాల మధ్య ఘర్షణ. టీడీపీ అధిష్టానం టికెట్ ఇస్తే గనుక రిటర్న్ గిఫ్ట్ ఇస్తానన్న కన్నా లక్ష్మీనారాయణ. మహబూబాబాద్ జిల్లాలో మహిళా దొంగల హల్చల్. 20,000 చీరలు మాయం చేసిన కిలాడీలు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.